హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొంతసేపటి క్రితమే మన డార్లింగ్ ప్రభాస్ ది రాజసాబ్ టీజర్ లాంచ్ అయింది. తొందరగా చూసేద్దాం. ఉమ్. యూకి ఫస్ట్ నువ్వు టీజర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. చెయ్యి చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు టీజర్. చూద్దాం ఫస్ట్. టీజర్ రిలీజ్ చేయడం అనేది ఒక ఆశయం అనుకున్నా, కానీ నేనైతే నాకు ఫస్ట్ మన డార్లింగ్ అని లుక్స్ బాగాలబ్బా. వీళ్ళు లుక్స్ వీళ్ళు టీజర్ అప్డేట్ అవ్వకపోతే నేను ఈ పాటికి సినిమా ప్రాంక్ అని ఫిక్స్ అయిపోయాను. నాకైతే ఏం అవసరం లేదబ్బా, స్టోరీ గీరి నాకు ఈ పెద్దగా నమ్మకం ఏం లేదు. సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ నాకు మన డార్లింగ్ గానే కామెడీ టైమింగ్, మన బుజ్జిగడ్డ ఉంటుంది సార్ కామెడీ టైమింగ్, అది కావాలి. వింటేజ్ డార్లింగ్ లుక్స్ కావాలి. ఈ రెండు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు. నాకు సినిమా మీద మారుతి అనగానే సగం నమ్మకం పోయింది. పీపుల్స్ మీడియా అనగానే ఇంకా సగం పోయింది. ఇట్స్ ఓకే, ఫైన్. నేను డైరెక్ట్ గా స్పిరిట్ చూసుకుంటా. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసా. మేడం, ఏదో తాగిన మధ్యలో కరిచేసినట్టున్నాను. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ఏమనిపించింది? ఫన్ ఎలిమెంట్ బాగున్నాయి. మన డార్లింగ్ బాగా లుక్స్ బాగున్నాయి. నేను కొంచెం సాటిస్ఫైడ్. అంటే మరీ అని అయిపోయా లేదు, కానీ బాగుంది, నీట్ గా ఉంది. ఫన్ ఎలిమెంట్ కూడా అనుకున్నంత చూడాలి. ఇంకా థియేటర్ లో టీజర్ చూసి అంత ఫిక్స్ అయిపోతుందా, ట్రైలర్ కూడా చూద్దాం. నాకు కూడా నచ్చింది. అంటే ప్రభాస్ ని వింటేజ్ ప్రభాస్ ని తీసుకొని వచ్చేలా ట్రై చేస్తున్నారు కదా. అవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి నాకు. అంటే ఆ లుక్స్ గానీ, ఆ టైమింగ్ గానీ, అది నిజంగా అప్పుడు డార్లింగ్ ఆ ప్రభాస్ ని చూస్తున్నట్టుంది. మిర్చి ఆ టైం అప్పుడు చూసాం కదా, ఆ ప్రభాస్ ని చూస్తున్నట్టుంది. ఓన్లీ నాకు కొట్టేస్తుంది ఏంటంటే ఈ హర్రర్ ని ఎలా మ్యాచ్ చేస్తాడా అనేసి. అంటే ఫ్లాష్ బ్యాక్ కూడా ప్లాన్ చేసుకున్నారు. షార్ట్స్ చూస్తే అర్థమైపోయింది. అది అదెంత వర్క్ అవుద్దా అనేది కొంచెం డౌట్ గా ఉంది. అది చూడాలి, అదైతే చెప్పలేను. చూద్దాం మరి. నాకైతే టీజర్ ప్రామిసింగ్ అని అనిపించింది. కొంచెం నమ్మకం కొంచెం వస్తుంది. వీళ్ళు నాకు టీజర్ చూసాక ఒకటి క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు కావాలని ప్రభాస్ క్రేజ్ ని వాడుకోవడానికి అని చెప్పేసి ఇంత ఉన్న సబ్జెక్ట్ ని ఇంత చేసి దానికి 400 కోట్ల బడ్జెట్ ని పూడ్చి ఉంది. ప్రీవియస్లీ ఇలాగే ఒకటి చేశారు, పవన్ తెస్తాను టైటానిక్ తెస్తానని. ఓకే, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇంకోటి అంటే ఇది టీజరే కదా, ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలేము. కానీ ఏంటి సిజిఐ పార్ట్ ఉంది కదా, గోస్ట్ సిజిఐ, ఇవి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అవి కొట్టిసాయి. స్టార్టింగ్ లోనే క్యాట్ వస్తుంది. ఏంటిది అని అనుకున్నాను వెంటనే. డిస్నీ పిక్చర్ లో ఉండే యానిమేషన్ ని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు ఉంది. చూడాలి. సిజిఐ పార్ట్ మాత్రం కన్ఫర్మ్ చాలా తేడాగా ఉంది. టైం ఉంది కాబట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. చూడాలి ఏం చేస్తారు అనేది. నేను ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి? బ్రహ్మో సినిమాలో నాకు సాంగ్ ఉండదు, చూసావా? వాస్తు బాగుంది సాంగ్. ముగ్గురు పెట్టారు కదా, పెట్టారు కదా, పాట అట్టకపోతే బాగోదు. ముగ్గురిని పెట్టి మన డాన్స్ చేస్తే బాగుంటుంది. బాగుంటది. ఒకట్రా, ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వద్దు లేదా అనేది నాకైతే క్లారిటీ. నాకు ఇది ఓన్లీ టీజర్ కాబట్టి ఇప్పట్లో ఏం చెప్పలేము. లీవింగ్ అబౌట్ అదర్ లాంగ్వేజెస్ తెలుగులో గట్టి వర్క్ అవుతుంది. అంటే తెలుగులో అయితే కన్ఫర్మ్ ఆడుతుంది రా. ఎందుకంటే కన్ఫర్మ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ మూవీ కల్కి చూసిన తర్వాత మన ప్రభాస్ అనే టైమింగ్ గానీ కామెడీ గానీ చూస్తే మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. హిందీ ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వలేకపోయారు. అదనే కాదు, మన తెలుగు వాళ్ళకి
ప్రభాస్ అంటే తెలిసిందేటి ఒక అల్లరి చిల్లరి ఫెల్లో అంటే ఆ, ఆ లవర్ ఏదైనా బాయ్ ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ ఎక్కువ చేయడం వల్ల నేను బాగా నచ్చుతాయి. అదని చెప్పను, ఎందుకు తెలుసా? మన డార్లింగ్ గానే వర్చులర్ గా కొంచెం హడావిడిగా చూసేది థియేటర్ లోనే, సినిమాల్లోనే. ఆ, బయట మన ప్రభాస్ అన్న మధ్యలో వచ్చి సిగ్గుపడిపోతాయి. థ్యాంక్ యూ Thanks to thanks a lot. Thank you. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే. అంటే మంచి ఫన్ గా చూడాలంటే ఆ, సినిమాల్లోనే ఓన్లీ చూడాలి. ఓన్లీ ఇదనే కాదు, మన ఫాదర్స్ మదర్స్ అంటే ఆ, ఫ్యామిలీస్ కి కూడా ప్రభాస్ వైలెంట్ గా కన్నా సరదాగా ఉండే పోర్షన్ సరదాగా ఇష్టం. అలాంటి పర్సన్ మళ్ళీ సినిమాలో కనిపిస్తుందంటే డెఫినెట్ వాళ్ళు థియేటర్స్ వస్తారు ఈజీగా. అందుకే ఇప్పటికీ నాకు డార్లింగ్ మెయిన్ అంతే. నాకు మెయిన్ లాస్ట్ లోని ఇది బాగా నచ్చిందిరా, తాత వైర్లు కొరికేసారేమో చూడండి రా అనేసి. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. అరే వింటేజ్ ప్రభాసం చూస్తున్నాను రా అని అనిపించింది నాకు అక్కడ. I know the public pulse. I know how to play kabaddi with the public. మిగతా అన్ని కొంచెం ఇదైనా సరే టీజర్ లాస్ట్ బాగా ఎండ్ అయింది. ఓన్లీ నాకు డౌట్ ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ వీళ్ళు పెట్టుకున్న పోర్షన్ ఎలా ఉంటుందో, CGI అంతే. ఓవరాల్ గా ఇట్స్ గుడ్ వన్ అంతే. గుడ్ వాచ్. అంటే ప్రీవియస్లీ నాకు రాజాసాబ్ అంటే పెద్దగా అసలు మనం లేదు. డైరెక్ట్ చూసుకుందాం అనుకునే వాళ్ళం, కానీ ప్రస్తుతానికి కొంచెం అనిపిస్తుంది ఓకే, Okay. వీ కెన్ గివ్ ఇట్ ట్రై. లైట్ హోప్ ఇచ్చాడు. తమనన్ను మళ్ళీ గట్టి కొట్టాడు. తమిళ గురించి చెప్పవలసిన లేదు, ఆ, బీజిఎం అంటే నార్మల్. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఓల్డ్ మ్యాన్ గెటప్ లాగా ప్రభాస్ తీసుకొచ్చారు కదా, అక్కడ ఉన్న బీజిఎంఏ నాకు అక్కడ కూడా బీజిఎం బాగా నచ్చింది. కానీ తమనతో ఉన్న ప్రతిసారి ఇదే కంప్లైంట్ నాకు, బీజిఎం లోని లిరిక్స్ వాడతాడు, ఆ లిరిక్స్ వినిపించి సావు. అదే నాకు ప్రతిసారి అదే కంప్లైంట్. తమనన్న దగ్గర ప్రాబ్లం అదే రా, బేస్ ఇవన్నీ జాజీ అంతా ఎక్కువైపోయేసరికి లిరిక్స్ కొంచెం డౌన్ అవుతాయి. కరెక్ట్ గా వింటే లిరిక్స్ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తాయి. మనం కరెక్ట్ గా జాగ్రత్తగా వింటే చాలా బీజిఎంలు ఉన్నాయి, ఇప్పుడు లెక్కేసుకుంటే కష్టం, కానీ ఈసారి నుంచి అయినా కొంచెం ఆ లిరిక్స్ వినిపించేలా చేస్తే మంచిది. ఓకే, ఇంకా మీకు ఆడియన్స్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. కామెంట్స్ లో చెప్పండి. దాని మీకేమనిపించింది? నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కింద చెప్పండి. మీకు టీజర్ ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. గంట కూడా కొట్టండి. ఓకే, ఓకే, బాయ్. మళ్ళీ వస్తాం. బాయ్.